రామోపాధి కల్పించారు. చిన్న సినిమాలు అంటే గుర్తొచ్చేది రామ సత్యనారాయణ గారు. అవి సినిమా పాటల రచయిత శ్రీ వెడిగల రాంబాబు గారు తమ స్పందన లఘు చిత్రాలతో ప్రపంచ రికార్డు స్థాపించినటువంటి మా నాగబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సినీ టీవీ నట శిక్షణ శిబిరానికి చేసినటువంటి ఆహుతులకు, అభ్యర్థులకు, ఆత్మీయులకు నమస్కారం. శతచిత్రాధిక దర్శకులు, నిర్మాత మా రామసత్యనారాయణ గారు త్వరలో వారు ఈ లఘు అనేటువంటి పదానికి పూర్తి ఫీచర్ ఫిల్మ్స్ కూడా 100 దాటే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అందులో సఫలీకృతులు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నిండైన విగ్రహం, నిండైన వ్యక్తిత్వంతో ఉన్నటువంటి మా చిత్రసేన గారికి కూడా నా శుభాకాంక్షలు, నమస్సులు అందిస్తున్నాను. మరి మా శ్రీరాంపతి గారు, మా ప్రేమరాజు గారు, అలాగే ఎన్నో సినిమాలు చేసినటువంటి ప్రేమరాజు గారు మన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతిగా పనిచేసినటువంటి మా శాంతి, మరి ఎంతోమంది నిష్ఠాపమైనటువంటి కళాకారులు ఉన్నటువంటి వేదికలకు మరోసారి నమస్కరిస్తూ ఈనాటి నట శిక్షణ శిబిరానికి కొన్ని సూచనలు చెప్తాను. వాస్తవానికి నటన అన్నది కృతజ్ఞతగా సబ్జెక్ట్ అయితే ఆ స్క్రీన్ ముందుకు వెళ్ళడానికి వెనుక తల్లి చేసేటువంటి కొన్ని ఏర్పాట్లు ఉంటాయి కదండి. అటువంటి సబ్జెక్ట్ గురించి నేను తొలిదలకు పరిచయం చేసినటువంటి ఘనత వారికి. మరి మామూలు కృషి చేయలేదు వారు, కనుక ఆ ధైర్యాన్ని మనం నమ్ముకోవాలి. అదేవిధంగా వారు తీసినటువంటి నాగేంద్ర స్వరూపానంద సరస్వతి స్వామి వారిని, మరి ముస్లిం భారతీయ స్వామి వారిని, ఇలాంటి వారిని కలవడం కోసం వారు హంపి క్షేత్రాల్లో గుహల్లో వెళ్ళారు. వారాల తరబడి గుహల్లో ఉండి వారిని కలిసి వారికి ఇంటర్వ్యూ తీసుకొని అవన్నీ తీసుకొని వారు మరి ఆ స్క్రీన్లో రాశారు. విధంగా వ్యక్తిగా ఆయన ఆణిముత్యం, వ్యవస్థగా అల్లు పెరుగని పోరాటమే అను నిత్యం. మరి వారి పదవి గురించి చెప్పిన సత్యం సత్యం పునఃసత్యం, అదే నాగవాల మహత్యం. కనుక అటువంటి మూల విరాటను, అటువంటి సభా సామ్రాటను మనం ప్రేరణగా తీసుకొని మన అభినయ శిల్పాన్ని, మన ఆంగికాన్ని, మన వాచికాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ మనం అనునిత్యం నటనకు సిద్ధంగా మన శరీరాన్ని, మన కళను, మన ఒంటిని, ప్రతిదాన్ని కూడా తన్మయంగా మార్చుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు తప్పనిసరిగా మీరు చిరస్మరణీయులై హిమాలయ శిఖరాలను అందుకునే స్థాయి మీరు వస్తారు. ఆ రోజు కోసం అనునిత్యం కళలు కంటూ ఆ కళలను సాకారం చేసినటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మరి ఇంతవరకు ఈ మాటలను ఆలోచించినటువంటి ప్రతి వాళ్ళకు కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ మీ అభ్యున్నతిని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవుస్తున్నాను. ప్రొడ్యూసర్ తెలుసా మీకు? ఏం పేరు? ఎవరు? రామానాయుడు గారి తర్వాత ఒకే ఒక్కడు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, భీమవరం టాకీస్. వెరీ గుడ్. మరి ఆయనకి మనం ఎన్నిసార్లు చెప్పండి కొట్టవచ్చు, ఎంత గట్టిగా కొట్టవచ్చు. ఇంతింతై వట్టుడింతై నభో వీరిపై మరింత ఎత్తాయి అన్నట్టుగా ఆయన ప్రస్థానం మనలాగే చిన్నగా ప్రారంభించి ఇవాళ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో, తెలుగు ఛాంబర్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని చిన్న నిర్మాతల ఒక ఆకాంక్షలను, చిన్న నిర్మాతల పట్ల ఉన్న ప్రేమను, తన గళాన్ని గట్టిగా ఛాంబర్లో ప్రభుత్వం దగ్గర వినిపిస్తున్న వ్యక్తి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ. పొద్దున ఫిలిం ఛాంబర్లో ఉంటాడు, మధ్యాహ్నం ప్రసాద్ ల్యాబ్స్లో ఉంటాడు,
రాత్రి కట్ చేస్తే గచ్చి బౌల్లో ఉంటాడు. ఇంకా లేదా హైదరాబాద్లో త్యాగరాజు గారితో నాన్ స్టాప్ పనిచేస్తూ ఉంటాడు. శ్రమజీవి. మనమందరం ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళం, ఎన్నో ఆశయాలతో వచ్చారు. భీమవరం నుంచి మనలాగే హైదరాబాద్ వచ్చి ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ వేదికకు వచ్చినందుకు మీ అందరి తరఫున వారికి ఇచ్చిన సత్కారం. గ్రూప్ ఫోటో తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ద్వారా హోమ్ సైటీ జాబ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో సినీ నట శిక్షణ శిబిరం జరిగింది. ఇవాళ కరీంనగర్, వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, హైదరాబాద్ నుంచి సుమారుగా 148 మంది ఔత్సాహిక నటీనటులు, దర్శకులు, రచయితలు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. మీరు చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. డైరెక్టర్ ఆఫ్ కల్చర్ మామిడి కృష్ణ గారు, సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గారు, పూర్వ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి గారు, అదేవిధంగా మనకు ఐఎన్డిపిఆర్ ఎండిసి కమిషనర్ శ్రీమతి ప్రియాంక గారు, వీళ్ళతో పాటు తమ్మారెడ్డి బాలరెడ్డి గారు, బిఎన్ ఆదిత్య గారు, తుమ్మల రామసత్యనారాయణ గారికి, చలనచిత్ర రంగానికి చెందిన చాలామంది వచ్చారు. వాళ్ళందరూ అనేకమైన మెళుకువలు వీళ్ళకి చెప్పారు. అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తి, దానికి మనం ఏదో ఊతలు ఇవ్వాలని గత 8 ఏళ్ళుగా ఇప్పటికి 13 వర్క్షాపులు కండక్ట్ చేశాము. సినిమా ఇండస్ట్రీలోకి, టీవీ ఇండస్ట్రీలోకి రావాలంటే పరిపూర్ణమైన నాలెడ్జ్తో వస్తే వాళ్ళు ఏ రకంగా సక్సెస్ అవుతారన్న విషయాలు బోధించడం. భారతదేశంలో ఒక వ్యక్తి ఇండివిజువల్ డైరెక్టర్ 1000 డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేయడం అనేది నా ద్వారా జరిగింది. అంటే 1000 డాక్యుమెంటరీ నేను పూర్తి చేశాను. ఈ మధ్య ఈ 32 ఏళ్ల ప్రస్థానంలో, నా ప్రస్థానంలో 25 సీరియల్స్, 1000 డాక్యుమెంటరీ ఫిల్మ్స్, ఒక 5 సినిమాలు, షిరిడి సాయిబాబా, ఆదిపరాశక్తి, నాగబాల, సృష్టి, పురాణ గాథలు ఇలాంటివి చేశారు. 13 వ్యక్తిగత నంది అవార్డులను, అదేవిధంగా జాతీయ స్థాయి అవార్డులు. ఇవాళ వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్లో నా పేరు స్థానం సంపాదించుకోవడం, ఆ పురస్కారాలు తీసుకోవడం, అది నాకు ఆనందకరమైన విషయం. దాన్ని కూడా ఇవాళ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన నా మిత్రులకు, నా సహచరులకు, నా ఫీల్డ్ మెంబర్లందరికీ నేను ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇండస్ట్రీ అనేది ఎవరైతే ఇండస్ట్రీ మీద ప్రేమతో వస్తారో వాళ్ళకి ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ వస్తుంది. ఇక్కడ కార్మికులు చాలామంది ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు. వాళ్లకు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని కోరడం జరిగింది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలని, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి అనేకమైన ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని వేడుకోవడం జరిగింది. హైదరాబాద్లో 148 శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, 82 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 9 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 1,60,000 మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ళ కళ్ళల్లో వెలుగు ఉండాలి, వాళ్ళ పెదాల మీద చిరునవ్వు ఉండాలి, వాళ్ళ గొంతులో స్థైర్యం, ధైర్యం ఉండాలి. దీనికోసం ప్రభుత్వాలు కూడా సహకరించాలి. అందుకోసం ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, మాననీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎఫ్డీసీ చైర్మన్ గిరిరాజు గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మా విజ్ఞప్తి ఫలిస్తుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.